భక్తులు ఎవరైతే పూజకు కూర్చున్నారో ముందుకు పంపిస్తూ ఉండాలండి. క్రౌడ్ చాలా ఉంది బయట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో, ఎందుకంటే నేను ఫస్ట్ టైం బాలాపూర్ వినాయకుడిని చూసాను అనమాట. సో 25 years హైదరాబాద్లో ఉన్నా కూడా నేను ఎప్పుడు బాలాపూర్కి వెళ్ళలేదు. ఎప్పుడు టీవీలో చూడడము, ఇంకా లడ్డు ఆప్షన్ చూడడమే. సో మన అందరికీ తెలిసిందే బాలాపూర్ లడ్డు ఆప్షన్కి ఫేమస్. సో అలా నార్మల్గా ఊర్లో పెట్టే వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్లోనే సెకండ్ లార్జెస్ట్ క్రౌడ్ పుల్లింగ్ మండపం ఆఫ్టర్ ఖైరతాబాద్. సో ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ మనకి ఎక్కువ మందిని జనాలను అట్రాక్ట్ చేస్తుంది. మేమైతే మలక్పేట వరకు మెట్రోలో వచ్చి అక్కడ నుండి కొంచెం టైం లేదని చెప్పి ఆటో బుక్ చేసుకున్నాము. సో 102M మనకి డైరెక్ట్ బాలాపూర్ కనెక్ట్ చేస్తుంది. అంటే బాలాపూర్ మనకి క్రాస్ రోడ్ వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి మనకు ఆటోస్ చాలా ఉంటాయి, లైక్ 20 rupees అట్లా ఛార్జ్ చేస్తారు. సో మెయిన్ ఈ క్రాస్ రోడ్ వచ్చాక అంటే ఇక్కడ మనకు అంత హోర్డింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట బాలాపూర్ వినాయకునికి. ఇక్కడ నుండి అయితే వెహికల్స్ నాట్ అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. సో టు మై సర్ప్రైజ్ ఇది యాక్చువల్లీ 9th day అనుకుంటా. సో ఈవినింగ్ నేను ఇంతమంది ఉంటారు అనుకోలేదు. లైక్ 1 kilometer దూరం, ఇది 1 kilometer దూరం నుండే మనకి అంతా లైటింగ్స్ మాత్రం చాలా బాగుండే. గల్లీలంతా ఒక పండగ వాతావరణం ఉందన్నమాట. సో ఈసారేమో స్వర్ణగిరి సెటప్ ఉండే బాలాపూర్కి. జనాలు మాత్రం చాలా అంటే చాలా మంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. సో మా ఇక్కడే ఇంతమంది ఉంటే ఇంకా మెయిన్ లైన్కి వెళ్ళినాక ఎలా ఉంటుందని చెప్పేసి మేము ఫస్ట్ ఆలోచించినాము. ఇంకా వెళ్ళేదారి అంతా లాట్స్ ఆఫ్ షాప్స్, ఇంకా స్టాల్స్, ఇంకా చిన్న చిన్న అమ్ముకునే వాళ్ళవి అవి ఇవి అన్నీ దొరకనన్నట్టు ఏం లేవు. ఇంకా మెయిన్ అక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత లైన్ ఫామ్ అయింది. ఇంకా మెయిన్ లైన్ మాత్రం చాలా లావుగా ఉండే, అంటే ప్రాపర్ క్యూలాగా కాకుండా ఒక పెద్ద అంటే 2 lines ఉన్నాయి అన్నమాట. సో 2 lines జనాలందరూ అంటే అంటే ఫ్లో బాగానే ఉండే, చాలా మంది ఉండే, బట్ ఫ్లో మాత్రం ఉండే ఆగకుండా. సో వాలంటీర్స్కి యాక్చువల్లీ అప్రిషియేట్ చేయాలి, అంత మంచి వాలంటీర్ చేసినందుకు. సో మెయిన్గా చూసుకుంటే సెట్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ మనకి గోవిందనామం కనిపిస్తుంది కదా, అక్కడ పాదాలు ఉంటాయి అన్నమాట, చరణాలు. సో దట్ లుక్ సో బ్యూటిఫుల్. ఫస్ట్ అదే మనకి ఎంట్రన్స్, ఆ తర్వాత స్వర్ణగిరి సెటప్. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. అక్కడ మనకు పెద్ద హోర్డింగ్ కూడా పెట్టారు. సో లడ్డు ఆప్షన్ ఫేమస్ కాబట్టి లాస్ట్ ఇయర్ లడ్డు వేరే ఎలా పోయింది, సో హిస్టరీ అంత ఉంది, ప్లస్ ఆ మనీని ఏమేమి చేశారని చెప్పి అంత కూడా డిస్ప్లే చేశారు అన్నమాట. ఇంకా మెయిన్గా లోపలికి వెళ్ళాక మనకి సేమ్ స్వర్ణగిరి ఎలా అయితే ఉంటుందో అలానే రెప్లికేట్ చేశారనమాట. సో లోపల వెళ్ళగానే మనకి వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు, ఇంకా కిందనేమో వాటర్లో పద్మనాభ స్వామి కనిపిస్తారు. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే యాక్చువల్లీ డెకరేషన్ కూడా చాలా బాగుండే, ఫ్లోరల్ డెకరేషన్. గణేశుడు ఎక్కడైనా గణేశుడు కదా, ఇక్కడ ఇంట్లో కూడా పూజించుకోవచ్చు కదా అనుకుంటారు, కానీ ఈ పండుగనే ఒక సోషల్ యాక్టివిటీ అని నేను చెప్తా. అంతమందిని అంటే బయటికి వచ్చి మనం అందరం గ్యాదర్ చేసి ఒక సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇలాంటి ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్. అందులో ఇలాంటి సెట్ వేసి ఆర్గనైజ్ చేసి ఇలా జనాలను అందరినీ ఒక చోట కలుపుతుంది కాబట్టి ఐ రియలీ అప్రిషియేట్ దిస్ ప్లేస్. సో ఇదే కాకుండా ఇంకా చాలా మండపాలు ఉన్నాయి హైదరాబాద్లో. సో నేను బాలాపూర్ ఇంకా ఎప్పుడు వెళ్ళలేదని చెప్పేసి వెళ్ళాను. వినాయకుడు చూసాక ఇప్పుడున్న ఇక్కడ వరకు వచ్చిన స్ట్రెస్ అంతా వెళ్ళిపోయింది, ఎందుకంటే అంత బాగుండే, అంత చాలా నిండుగా ఉండే చూడనికే. సో ఎప్పుడు బాలాపూర్ మనకి ఇలాంటి రూపమే ఉంటుంది. ఇంకొకటి ఏదో ఒక మనకి లైక్ లాస్ట్ ఇయర్ కళ్ళు కలుపుతూ ఉండే, ఈసారి ఏమో చెవులు కదిలిస్తూ ఉండే అనమాట. సో అది చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా వినాయకుడు మాత్రం చాలా లావుగా బుజ్జగనపే అంటే బుజ్జగనపేలా ఉన్నాడు. సో మీరు కూడా బాలాపూర్ వెళ్ళాలా, బాలాపూర్ వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈసారి లడ్డు ఎంతకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.